యజ్ఞంగా మరి ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ధ్యానం చేయటం ఒక వంతు అయితే దాన్ని ముందుకు నడిపించటం చాలా కష్టంతో కూడినటువంటిది. ఎందుకంటే ఎన్నో క్లాసులు పెట్టి మరి మాకన్నా కూడా ముందుగా సీనియర్స్ మంగేశ్వరరావు గారు మరి మన పల్నాడు ప్రాంతానికి ఈ ధ్యానాన్ని పరిచయం చేసి మరి మాలాంటి ఎంతోమంది మాస్టర్స్ని నాలాంటి ఆడవాళ్ళని అంటే ఇంట్లోనే ఉండి ఎన్నో కష్టాలు పడుతూ మరి ఇల్లే ప్రపంచంగా అనుకొని ఆ కష్టాలన్నింటినీ దాటుకొని ఈరోజు ఎంతో ధైర్యంగా ఎంతో శక్తివంతంగా మరి ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మరి అంతటి గొప్ప ధ్యానాన్ని మనకి మంగేశ్వరరావు గారు పరిచయం చేశారు. నిజంగా నేను ధ్యానంలోకి రాకముందు చాలా అమాయకంగా ఉండేదాన్ని. ఎందుకంటే అసలు ఏం తెలీదు, ఇంట్లోనే ఉంటూ నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలీదు. 3 అమ్మాయిలు, 2వ అమ్మాయి ద్వారా ధ్యానంలోకి రావటం జరిగిందండి. ఎన్నో కష్టాలు పడ్డాం, కానీ అవన్నీ కష్టాలు అనుకొని అక్కడే ఆగిపోయాం. ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిందో మా పాప ద్వారా మాకు సత్యనారాయణ గారు మాస్టర్ గారు మాకు ధ్యానాన్ని అందించటం, అలాగే మేము 41 రోజు ధ్యానం చేసుకోవటం, అలాగా కంటిన్యూగా ముందుకు వెళ్ళిపోవటం. విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజు ధ్యానం చేసిన తర్వాత మా పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి. మా 2వ అమ్మాయి 8th క్లాస్ చదివేటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి చనిపోయిద్ది అనుకున్న సందర్భంలో మాకు ధ్యానం అందిందండి. మరి అటువంటి సందర్భంలో సత్యనారాయణ మాస్టర్ గారు క్లాస్ టీచర్ అనమాట, ఆ ధ్యానాన్ని అందించి మా పాపకు ఆ ధ్యానాన్ని నేర్పించి జానపడలోని విశ్వశక్తి పిరమిడ్లో 41 రోజు చేయటం ద్వారా పాప క్యూర్ అయ్యి ఈరోజు చక్కగా అంటే ఆ పాప ద్వారా మేము ధ్యానం తెలుసుకొని ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందించడం జరిగిందండి. సో అలాగ మా జీవితం స్టార్ట్ అయిందండి. అంటే దీన్ని పునర్జన్మ అనుకోవచ్చు. మేము నిజంగా ఎప్పుడో ఆగిపోయే వాళ్ళం. ఆ పాప చనిపోయేది, అటువంటి స్థితిలో నుంచి ధ్యానం మమ్మల్ని బయటపడేసింది. అలాగ పాప ధ్యానం తెలుసుకొని మా వారు కూడా ధ్యానం చేయటం, వాళ్ళిద్దరి నుంచి నేను నేర్చుకోవటం, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి నేను బయటపడ్డానండి. ఇంకా చెప్పాలంటే నేను ఇంకో జన్మ ఎత్తినట్లు ధ్యానం తెలుసుకొని అలాగా మా అమ్మ ఇంకా ఎంతోమంది మా ద్వారా ధ్యానాన్ని తెలుసుకోవటం ఏమైందంటే ఆ ధ్యానం చేసే సందర్భంలో నాకు చాలా ఆనందం కలిగింది. అనారోగ్యం తగ్గించుకోవటం, ప్రపంచంలో ఎవరైనా సరే కొనలేని 2 విలువైన వస్తువులు ఏమున్నాయండి చెప్తారా? ఆరోగ్యం, ఇంకోటి ఎస్ ఆనందం, అంతే కదా. ఈ 2 కొనగలుగుతాము, ఎవరైనా కొనలేము. ఈ 2 ధ్యానం ద్వారా మరి ధ్యానం చేయగా ఎరుక కలుగుతుంది. ఇవన్నీ ఎవరు నేర్పారండి మనకి? ఇవన్నీ తెలుసా? మన పెద్దవాళ్ళు నేర్పారు ఎవరికన్నా? మన అమ్మ నాన్న కానీ మన అమ్మమ్మలు కానీ ఎవరైనా నేర్పలేదు కదా. అంటే ఈ ధ్యానంలోనే తెలుసుకున్నాం. ధ్యానం చేయటం ద్వారానే ఇవన్నీ సాధ్యం. ఎరుక కలుగుతుంది, ఇంకా సంకల్ప శక్తి పెరుగుతుంది. అంటే ఏది అనుకుంటే అది చేయగల శక్తి వస్తుంది, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు గురునాథం గారు మంగేశ్వరరావు గారే కాదు, ఒక పత్రి గారే కాదు, నేను కూడా చేయగలను. అంటే ఆ పిరమిడ్ కట్టించి ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించాలని ఒక సంకల్పం ఏర్పడిందండి. ఎలా ఏర్పడిందంటే అది ధ్యానం గంటలు చేయగా ఆ సంకల్ప శక్తి నాలో పెరిగింది. సో మేము అలా అనుకోవటం వల్ల మా వారితో చెప్పడం పిరమిడ్ కట్టించడం. పిరమిడ్ కట్టించే క్రమంలో మాకు 20 లక్షలు వస్తుందండి. మరి పిరమిడ్ కట్టించాలంటే అది ఎవరో డొనేటర్స్ ఎవరో ఇచ్చేది కాదు, డబ్బు వస్తుంది ఊరికే, డబ్బులు ఊరికే రావు. సో మరి అప్పు చేసి అప్పు ఉండి కూడా పిరమిడ్ కట్టించామండి. మా వారు ఎక్కడా తగ్గలేదు, చెప్పాను ఇలాగా. సో కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మనం కూడా పిరమిడ్ కట్టిద్దాము, అందరికీ ధ్యానాన్ని అందిద్దామని చెప్తే మా వారు ఎక్కడా తగ్గకుండా ఇంజనీర్ గారిని పిలిపించడం, అలాగే గురునాథం గారు మాకు ఎంతో సపోర్ట్ అనమాట. ఈరోజు ఇలా ఉండటానికి, ఇంత ధైర్యంగా ఉండటానికి మెయిన్ పర్సన్ కూడా గురునాథం గారండి. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేసుకుంటా ఉంటుంటే మా వారు ఒక సపోర్ట్ అయితే, గురునాథం అన్నయ్య మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా అంటే ఒక బ్రదర్గా మాకు గైడెన్స్ ఇస్తూ ఇంట్లో ఉంటే కుదరదు, బయటికి వెళ్ళాలి,
జ్ఞానం తెలుసుకోవాలని చెప్పి నన్ను మోటివేషన్ చేసి చక్కగా మమ్మల్ని ఎక్కడికైనా సరే ఎంత దూరమైనా కారులో తీసుకెళ్ళి మాకు ఆ ఆత్మజ్ఞానాన్ని ఇంకా పెంచారు, నేర్చుకోమని చూపించారు. అలాగే ఇన్స్పిరేషన్ అంటే చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. అలా చెప్పడం వల్ల ఈరోజు చాలా తెలుసుకున్నాం అనమాట. మనమేంటి, మన శక్తి ఏంటి, మనం ఎలా ఉండాలి, ఏం మాట్లాడు. ఇంట్లో ఉంటే ఇక్కడ ఇలా కాకుండా బయటికి వెళ్ళటం ద్వారా చాలా ఆత్మజ్ఞానం తెలుసుకోవటం జరిగిందండి. సో అలాగా ఆ పిరమిడ్ కట్టించడం, అప్పులో ఉండి కూడా పిరమిడ్ కట్టించడం వల్ల అంటే అక్కడ పిరమిడ్ మన స్వార్థం కోసం కాదండి. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటాము, ఇంట్లో మనమే మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటాం. ఇప్పుడు గుడి కట్టించామంటే అందరం చందాలు వేసుకొని గుడి కట్టించాం. 20 లక్షల అప్పు ఉన్న క్రమంలో పిరమిడ్ కట్టించాము. ఇంకో 2 లక్షలు అప్పు చేసి ఎన్నో ధ్యాన కార్యక్రమాలకి మేమే ఖర్చు పెట్టుకొని చాలా డబ్బు ఖర్చు పెట్టాం. అయినా ఎక్కడా కూడా మేము ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మనకు ఎలా వస్తుంది? 3 అమ్మాయిలు వ్యవసాయం చేసే కుటుంబం మాది. అంటే మా సార్ ఒక్కళ్ళు చేయాలి, మేమంతా కూడా ఫ్యామిలీ అంతా ఆయనే చూసుకోవాలి. మమ్మల్ని సాధ్యమవుతుందా ఖర్చు పెట్టడానికి? మరి పిల్లల్ని చదివించాలి, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్లో 2 లక్షలు చూసుకోవాలి. అలాంటి క్రమంలో పిరమిడ్ కట్టించడం వల్ల మా పాపకి IIIT సీట్ వచ్చిందండి. 20 లక్షలు 6 సంవత్సరాలు ఫ్రీగా 20 లక్షల రూపాయలతోటి సీట్ వచ్చింది. చూడండి ప్రకృతి, ఇది గొప్ప అనుభవం మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత. సో అలాగా అంటే అప్పుడు అర్థమైంది, మనం కాదు చేసేది, మనం దైవం పని చేస్తే దైవం మనకి ఏం కావాలో అది ఇస్తుంది. సో ఇలాగా పిరమిడ్ కట్టించడం, క్లాసులు పెడతా ఉంటే ఫస్ట్ ఇంటి పైన క్లాస్ పెట్టాం. కూకట్పల్లి లక్ష్మి గారు వచ్చారు. ఒక 100 మందితో క్లాస్ జరిగిందండి. ఇక్కడ ఎక్కడైతే ధ్యాన యజ్ఞం జరుగుతుందో అక్కడ మనకి ఎటువంటి, ఇప్పుడు మనం ఇంట్లో కానీ మనకి ఒంట్లో కానీ ఏదన్నా బాగోకట్లేదు, కలిసి రావట్లేదు అంటే మనం ఏం చేస్తాము? యజ్ఞాలు, ఇంకా ఏమన్నా పూజలు, శాంతి పూజలు, సిద్ధాంతం తీసుకొచ్చి చూపిస్తాం. కానీ మాకు ధ్యాన యజ్ఞం జరగటం వల్ల ఎక్కడైతే ఒక ధ్యానం అంటే గ్రూప్ మెడిటేషన్ జరుగుతుందో అక్కడ ఎన్ని ఆటంకాలున్నా మనకి ఏ పనులు కాకపోయినా చక్కగా అయిపోతాయి అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్, మా ఆడపడుచుకి మా సార్కి 4 చెల్లెళ్ళు. లాస్ట్ అమ్మాయికి ఎన్నిసార్లు అంటే చాలా మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట, సంబంధాలు చూస్తూ ఉన్నాం, ఎన్ని చూసినా కూడా సెట్ అవ్వట్లా. మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఆ పెళ్లి చేయాలన్న సంకల్పం కూడా మా వారిది. మా మావయ్య గారికి ఏం తెలీదు, అంటే అమాయకంగా ఉంటారు. ఆ పెళ్లి చేయాలన్న సంకల్పం మా వారిది. చూడండి ప్రకృతి మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటుందో. ఇతనికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మేము 100 మందితో క్లాస్ పెట్టాం కదా, అంతకుముందు ఎప్పుడూ సెట్ అవని సంబంధం కూడా ఆ ధ్యానం యజ్ఞం జరిగిన తర్వాత నెక్స్ట్ ఒక 10 days తర్వాత ఒక మ్యాచ్ అంటే ఒక సంబంధం వచ్చింది. అది వెంటనే సెట్ అయిపోయింది. చాలా మంచి కుటుంబం, అది ఎంతో అద్భుతంగా ఇప్పటికి కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా సపోర్ట్ అనమాట మాకు. అలా ఉంది. చూడండి ఆ ధ్యానం జరిగితే ఇంట్లో ఏవైనా నెగిటివ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మా ఇంట్లో చాలా రోజులు ధ్యానం నడిచింది. మధ్యాహ్నం పూట గురునాథం గారు రావటం 2 గంటలు 3 గంటలు ఇంకా కంటిన్యూగా మాకు ఇంకా అదే ప్రపంచం అయిపోయింది. అలా ఉండేదాన్ని. చుట్టుపక్కలకి వెళ్ళి పిల్లలు పిలుచుకొని రావటం, కూర్చోబెట్టడం, క్లాసులు పెట్టడం, చెప్పటం. గురునాథం గారు మరి ఎవరైనా మాస్టర్లు వచ్చారంటే నైట్ 1, 2 అయ్యేదండి. అంటే ఇంత ఆత్మజ్ఞానం మనకి ఎవరైనా బోధించారా? ఎలా వచ్చింది? మరి ఇది ధ్యానం ద్వారానే కదా. ఒక గురువు అనేవాడు మనకి ధ్యానాన్ని అందించి మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. మరి ప్రతి ఒక్కళ్ళు గురువులయ్యి అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే దుఃఖం ఉంటుందా? ఉండదు కదా. అంటే ఇలాగా ప్రతి ఒక్కరిలో ఆ దుఃఖం, మరి మన అజ్ఞానానికి కారణం దుఃఖం కదా. మరి ఆ దుఃఖం ఉండటం వల్లే మనం ఏం చేయలేకపోతున్నాం. ప్రతిదీ అంటే ఏదొచ్చినా కూడా దుఃఖంతో కృంగిపోతూ ఉన్నాం. మరి ఆ దుఃఖమే లేకుంటే ఆనందం కదా. మనకి ఏ కష్టం వచ్చినా శాశ్వతంగా ఉంటుందండి? ఏది ఉండదు. సో ఎంత ఆనందంగా ఉన్నామంటే అంత ఆనందం. అలా స్టార్ట్ అయింది. అలాగే 2వ అమ్మాయికి ఎక్కడా ఆగలేదండి. మనకి ఇంత సంపదని అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మరి ఆ ధ్యానాన్ని వదిలిపెట్టకుండా ఇంకా క్లాసులు చేయటం, ఎక్కడికైనా వెళ్ళటం,
మరి ఏదైనా వెనుకడుగు వేయకుండా మా వారు కూడా ఎంతో చక్కగా, మేమిద్దరం ఒకరికొకరు మాట్లాడుకోము. అంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకోండి, నేను ఆయనతో అనకపోయినా కూడా అంది మూమెంట్లో ఇది చేద్దామంటే ఆయన ఏమనరు, మాట ఇస్తారు. మరి నువ్వు నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావని మామూలుగా అయితే అనుకుంటారు కదా. ఎక్కడన్నా ఒకటి డొనేట్ చేయాలనుకోండి, డబ్బులు మనం చందా రాయాలి. ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళని అనుకోకుండా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫీల్ అవుతారు కదా. అలా ఉండదు అనమాట ధ్యానం. ఒక మంచి సత్య మార్గంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. మామూలుగా ఉంటే గొడవలు అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే ధ్యానంలో ఉన్నప్పుడు, ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు ఒకరినొకరిని అర్థం చేసుకోవటం. ఇంతకు ముందు ఇలా ఉండేవాళ్ళం కాదండి. ధ్యానం లేకముందు మంచోళ్ళే, అంటే ఇద్దరం మంచిగానే ఉంటాం. ఈయన చాలా మంచివారు, కానీ నాకే ఎక్కడో అంటే ఇంకా ఏదో కావాలి, అంటే మనకు నచ్చినట్లు ఉండాలి, అంతే కదా. ఇంట్లో గొడవలు ఎలా వస్తాయి, ఒకరినొకరు ఒకరి అభిప్రాయాలు ఒకరు అంగీకరించుకొని ఇష్టపడకపోతే, అర్థం చేసుకోకపోతే గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఎలా ఉంటాం, అంతే కదా. వాళ్ళు ఎలా ఉన్నా మనం ఓర్పుతో చెప్తాం. ఇక్కడ ఓర్పు వస్తుంది. ఓర్పుతో ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, చక్కగా వింటారు. మన మాట వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా మన దగ్గర ఏమన్నా ఉంటే తెలుసుకొని సరి చేసుకుంటాం. ఫ్యామిలీ అంతా అలాగా. ఇప్పుడు పిల్లలకు కూడా మనం మోటివేట్ చేయడానికి ధ్యానం వింటారు కదా పిల్లలు. ఇప్పుడు మన సెల్లులు చూస్తా, మరి మనం కబుర్లు చెప్పుకుంటా, మనకేం తెలియకుండా మన పిల్లల్ని ఇలాగే ఉండాలని మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా అడుగుతారు మనల్ని, మన లోపాలు వెతికి చూపిస్తారు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నాము, ఒక కరెక్ట్ రూట్లో వెళ్తా ఉన్నాం, ప్లాట్ఫామ్. ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా వస్తారు కదా, మనకు సపోర్ట్ చేస్తారు. అలాగే మా పిల్లలు కూడా మరి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మా తల్లిదండ్రులు కానీ మా వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా, మీరు మాకు ఎక్కడా బ్రేకప్ అవ్వలేదండి. ఎవ్వరు కూడా మమ్మల్ని చూడండి, ఒక సత్యంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. ఆ విశ్వం చూసుకుంటుంది. ఆ భగవంతుడి పని అండి మనం చేసేది. ఇప్పుడు ధ్యానం అంటే సాక్షాత్తు భగవంతుడి కార్యం. మరి ఆ భగవంతుడే చూసుకుంటాడు. చుట్టూ ప్రొటెక్షన్, మనకి ఏమీ అవ్వకుండా, మనకి ఎంతో చక్కగా అన్ని, ఎవ్వరి నోర్లు కూడా మనల్ని అనడానికి శాసించడానికి వీలవ్వదు, ఉండదు. అంత వాళ్ళకి ఆ ధైర్యం చాలదు. ఎందుకంటే సత్యం, మనం లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని చేసేటప్పుడు మనకు అన్నీ వస్తూ ఉంటాయి ఆటంకాలు. మేము ఎక్కడా ఎదుర్కోలేదండి. ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ధ్యానమే అందించిందండి మాకు. నిజంగా ధ్యానం అంత గొప్పది. అట్లాగా అటువంటి ఏమీ తెలియని స్థితిలో ఈరోజు నేను ఎక్కడికైనా వెళ్ళి ఎంతోసేపు ఇట్లాగ ధైర్యంగా మాట్లాడే శక్తి నాకు ఆ ధ్యానాన్ని అందించిందండి. అంతటి గొప్ప ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. ధ్యానం అంటే ఆషామాషి కాదండి. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడికైనా వెళ్తా, ఎంతసేపు అయినా ధైర్యంగా మాట్లాడతా. ఇప్పుడు మనం తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడగలుగుతాం, మాట్లాడలేము. ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళ దగ్గరైనా, ఎక్కడ ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళ ముందు నేను మాట్లాడగలిగే ఆ శక్తి సామర్థ్యాలు నాకు వచ్చినాయి. అంత ధైర్యం, అంత పవర్స్ ధ్యానం అందిస్తుందండి. అలాగే ఆ పెద్ద అమ్మాయిది అయిపోయింది కదా, అలాగే బీటెక్ అయిపోయింది 6 years. ఇప్పుడు ఎంటెక్ కూడా ఫ్రీగా వచ్చింది సీటు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఫ్రీగానే. అలాగే రెండో అమ్మాయి గురించి చెప్తా. ధ్యానంలోకి వచ్చిన ఆ అమ్మాయి ద్వారానే 10th అయిపోయింది. 10thలో ఫస్ట్ వచ్చింది, క్లాస్ ఫస్ట్. ఇంటర్ నారాయణ స్కూల్ కాలేజీలో చదివిందండి. బీటెక్లో విజ్ఞాన్ కాలేజీలో ఫ్రీగా ఎంసెట్లో క్వాలిఫైడ్ అయ్యి తను కూడా ఫ్రీగా చదువుతుంది. మరి మనం ఖర్చు పెట్టింది ఎంత అండి విశ్వానికి? 2 లక్షలు. సో 2 లక్షలు కాదు, ఇంకా అంటే అమౌంట్ మనం ఖర్చు అవుతుంది అని ఎక్కడా ఆలోచన రాలేదు. ప్రసాదాలు చేసిన, ఒక మాస్టర్స్కి చూసుకోవడానికైనా, అకామిడేషన్ ఇవ్వడానికైనా మేము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా శ్రమ పడ్డాం. మా వారు అయితే ఎంతో సపోర్టు. తను పొలం పని చేసుకొని వచ్చి ఆ పొలం పనులన్నీ చూసుకొని వచ్చి కూడా నాకు ఫ్యామిలీలో ఇంట్లో ఎంత సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఏది కావాలంటే అది తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. మరి ఇంత ఖర్చు అవుతుంది, మనకు వచ్చే ఆదాయం తక్కువ, మనకొద్దు, అవసరం లేదు, నేను చెయ్యను అని తన నోటికి రాదు. నేను కూడా అంతే. మేము ఎక్కడ ఇద్దరం ఒకళ్ళ నుంచి ఒకళ్ళం ఖర్చు పెట్టడం.
అంత ఖర్చు పెట్టి కూడా ఏ రోజు మాకు ఇంత ఖర్చు అయిందని కానీ, మాకు ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదని కానీ ఏ రోజు అనుకోలేదు. అలా ఉండబట్టి ఈరోజు మాకు చాలా సపోర్ట్గా రీసెంట్గా మాకు ఒక 20 లక్షలు లాభం కూడా వచ్చింది. అంటే చెప్తున్నా, అంటే విశ్వము మాకు అలాగా చేసుకుంటా ఉంటే ఖర్చు ఉంటుంది కదా, మరి మనకు ఖర్చు రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటే పొలం పనే కాకుండా రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉన్నారు. మాకు ఎక్కడ ఎటువంటి లాస్ రాకుండా ఇట్లాగ ప్రకృతి ఎప్పుడు ఏది కావాలో మనకి ఎంత ఇవ్వాలో ఇస్తూ ఉంది. మేము ఇంత చేసాం కదా మాకు ఇవ్వలేదని ఎప్పుడూ మేము ప్రకృతిని శాసించలేదండి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటాం, ధ్యానం చేసుకుంటా ఉంటే మాకు అనారోగ్యాలు తగ్గట్లేదు, మాకేమి రావట్లేదు, మాకేంటి లాభం, ఎందుకు చేయాలి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను కదా అని. ఎవరైతే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా మరి సిన్సియర్గా చేసేది 100% ప్యూరిటీగా చేస్తూ ఉంటే చేస్తారో వాళ్ళకి ఇంకా తిరుగులేదండి. ఇది 100% నేను పక్కాగా బల్లగుద్ది చెప్తాం ఇక్కడ. ఎందుకంటే మేము పొందింది ఇవన్నీ ఎన్నో అనుభవాలు మాకు. ఇట్లాగా ఇప్పుడు మాకు రీసెంట్గా మళ్ళీ 20 లక్షలు వచ్చినాయి అని చెప్పాం కదా, అది కూడా విశ్వం ఇచ్చిందేనండి, గాడ్ గిఫ్ట్. అంతే కదా, మరి ఎలా వస్తాయి ఇవన్నీ? సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది మనలో. ధ్యానం చేయగా చేయగా సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నో అన్నమాట. ఏది చేసినా కూడా మాకు ఎటువంటి ఆటంకం ఉండదండి. మేము ఇక్కడ చేసేది మేము కాదు, దైవం పని. మాకు ఎంతవరకు చేత అయితే అంతవరకే చేస్తాం. మేము అంటే ఎంత చేయగలుగుతాం అని ఉండదు. మా అవసరం ఎక్కడ ఉందో మేము ఎంతవరకు పని చేయగలుగుతామో విశ్వానికి మా ద్వారా క్లాస్ చెప్పడం కానీ ప్రతిదీ ఏదన్నా డొనేట్ ఇవ్వటం అలాంటివి అంటే ఇంతగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంతవరకు అంతవరకే చేస్తాం. చేసేది ప్యూరిటీగా చేస్తాం. అటువంటి సందర్భంలో మనకి మన భగవంతుడు మన పక్కనే ఉండి చక్కగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడండి. మాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నేను రీసెంట్గా మేము హాస్పిటల్లో ఇవన్నీ ధ్యానం చేయడం ద్వారా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. సబ్జెక్ట్ చాలా ఉంది కానీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ధ్యానంలో మనం పొందిన అనుభవాలు లాభాలు అంటే లాభం కూడా కాదు మనకి, ఇంకా దానికి సరెండర్ అయిపోవటమే మన పని మనం చేసుకుంటా. ఇప్పుడు ఉంది కదా భగవద్గీతలో, కర్మ చేయటం ప్రతిఫలం ఆశించకుండా ఉండటం. ప్రతిఫలం అనేది భగవంతుడు ఇస్తాడు మనకి, కర్మ మాత్రమే మన పని. ఇక్కడ ధ్యానం చెప్పడం మాత్రమే మన పని. మేము రీసెంట్గా 2 నెలల క్రితం హాస్పిటల్లో ఆ ప్రిన్సిపల్ గారు పిలిచి మెడిటేషన్ నేర్పించమన్నారండి. మాకు గొప్ప వరం అది. 2 నెలల పాటు కొన్ని వేల అంటే 100 మంది పిల్లలకి 1000 మంది పిల్లలు ఉన్నారు దాదాపు. మేము ఎప్పటి నుంచో అదొక విజను, పిల్లలకి కూడా ధ్యానం నేర్పించాలని అనుకోని వదిలేసాం. చూడండి, ఎవరైతే అనుకుంటారో బలంగా అది తిరిగి మన దగ్గరకు వస్తుంది ఒక రోజుకి. అది మనం నెగిటివ్గా అనుకున్నా పాజిటివ్గా అనుకున్నా. అందుకే ధ్యానం చేసిన తర్వాత కూడా మన ఆలోచనలు వదిలేసి మంచిగా ఆలోచించాలి. మంచిగా అంటే సరి అయిన ఆలోచనలు. మనం చేసిన తర్వాత కూడా చేసి, ఇప్పుడు 2 గంటల ధ్యానం చేస్తాం, మనకి ఏదన్నా హెల్త్ బాగాలేదు, మళ్ళీ హెల్త్ గురించే ఆలోచిస్తాం. ఇది తగ్గుద్దా లేదా, ఎందుకు తగ్గట్లేదు అని. అసలు మనం హెల్త్ గురించి పక్కన పెట్టి మనం చక్కగా భగవంతుడితోటి మమేకమై ధ్యానం చేస్తే అసలు దాన్ని మర్చిపోవాలి. మనకి ఒక అనారోగ్యం ఉందన్న విషయం మర్చిపోవాలి ముందు. అది తెలుసుకోకుండా మనం ఫోకస్ అంతా దేని మీద పెడుతున్నాం, మనకున్న దాని మీదే పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, దాని చుట్టూ ఇంకా ఎక్కువైపోతుంది. అది బౌండరీ పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, ధ్యానం చేసిన తర్వాత కూడా మనం మన ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఆలోచనలో మార్పు వస్తుందో మనకి ఏది కావాలో అది వస్తుంది. దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని అందరినీ ఎవరు సృష్టించారండి? మనం ఇలా డిజైను, బాడీ డిజైను, కళ్ళు, ఇదంతా పరమాత్మ భగవంతుడు. మరి క్రియేటర్స్ అంటే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనకేం కావాలో దాన్ని అంటే సృష్టించుకోవటం. మనకేం కావాలో మనకు తెలుస్తుంది కదా, అది వదిలేసి మనకు ఏదైతే వద్దో దాని గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆలోచించినప్పుడు దానికి సంబంధించి మాత్రమే జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు ధ్యానం చేసిన తర్వాత తెలుసుకోవాలి ఏం కావాలో దాని గురించి మాత్రమే. మేము ఇలాంటివన్నీ విని ప్రాక్టికల్ అనమాట.
నేను ఏదైనా సరే అండి విన్న తర్వాత దాన్ని నాకు మైండ్లో ఫీడ్ అయింది. దాన్ని ఉంచుకొని ఎప్పుడు ఏం కావాలో దాన్ని అప్లై చేస్తూ ఉంటా. ఇప్పుడు స్కూల్లో మెడిటేషన్ నేర్పించాను. ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంతే. నేను ప్రతి ఒక్కరి ధ్యానం చేస్తూ ఉంటే మాస్టర్స్ వస్తూ ఉన్నారు మా ఇంటికి. వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉంటా. అన్నీ లోపల ఉంటాయి నాకు. తర్వాత చేయగా నేను కూడా అంటే బయటికి వెళ్ళి వినాలని ఒక ఆలోచన. అలాగే జరిగింది. కృష్ణ కిషోర్ పిరమిడ్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి క్లాసులు వినటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన, నేను కూడా ఇలా క్లాసులు చెప్పాలని. అలాగే జరిగింది. చూడండి, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. సో మనకు అది ఏది కావాలో దాని గురించి ఆలోచించాలి. అలాగైపోయిన తర్వాత ఇంకా స్కూల్లో ధ్యానం చెప్పాలని ఒక ఆలోచన. మనకి అటువంటి వాటికి సంబంధించే మన దగ్గరికి వస్తూ ఉంటాయి సందర్భాలు. అలా ప్రిన్సిపాల్ గారు పిలవటం, క్లాసులు చెప్పమంటే ప్రతిరోజు 2 నెలలు ఉదయం పొద్దున్నే 3 గంటలకు లెగిసి 4ంటికి రెడీ అయిపోయి వెళ్తే అక్కడ కూర్చునే వాళ్ళం. 4ంటికి వెళ్ళి 6 దాకా 2 గంటలు. సాధ్యమైతే ఎవరికైనా అంటే ఒకరోజు వెళ్తాం, 2 రోజులు వెళ్తాం, 2 నెలలకు పైనే. అంటే ఇష్టంతో వెళ్ళాం అనమాట. అక్కడ వాళ్ళు మీరేమన్నా ఫీజు ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సార్ మేము ఇట్లా మాకు ఈ అవకాశమే రావటమే మాకు చాలా అదృష్టం సార్, మాకు ఫీజు ఏమొద్దు సార్, మేము ఫ్రీ సర్వీస్ అని చెప్పాం. సో మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి అన్నారు. మేము పిరమిడ్ ఇట్లాగా పబ్లిక్ పిరమిడ్ కట్టిస్తున్నాం సార్, మీరు ఏదన్నా ఇవ్వాలనుకుంటే దానికి ఏదన్నా డొనేట్ చేయండి అంటే, తప్పకుండా అమ్మ మీరు అయిపోయిన తర్వాత ఒకసారి సార్ని కలుస్తాము డైరెక్టర్ని, ఆ సార్ వచ్చిన తర్వాత మీకు ఏదన్నా కావాలంటే హెల్ప్ చేస్తా అన్నారు. మేము దాన్ని వదిలేసి మా పని మేము చేసుకుంటా వచ్చేవాళ్ళం. పిల్లలకి చక్కగా మాకు పిల్లలకి ధ్యానం చెప్పడం ఎందుకు ఇష్టం అంటే, మేము మా పాప ద్వారా మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది. అవును కదా, స్కూల్లో ధ్యానం నేర్పించడం వల్లేక మా పాప ఇంటికి వచ్చి మాకు ధ్యానం నేర్పించి మా ఫ్యామిలీ అంతా ప్రొటెక్షన్గా ఉండి హ్యాపీగా ఉన్నాం. మరి మేము ఎంతోమందికి నేర్పిస్తూ ఉన్నాం. వాళ్ళ ఆనందానికి కారణం మా పాత్ర కూడా ఉంది కాబట్టి. అలాగా ఒక్కొక్క పిల్ల వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కొన్ని వందల మంది పిల్లలు. వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు నేర్పిస్తారు కదా. చాలా మంచి గొప్ప అవకాశం దొరికిందని కంటిన్యూగా వెళ్ళాము. అది వెళ్ళే క్రమంలో నాకు ఇంట్లోనే ఒక చిన్న క్రాక్ అయిందనమాట. కాలు ఇంట్లో గడప పొడుచుకొని గడప తగిలి ఎముక చిట్లిందండి. కాలికి చిట్కిన వేలు పక్కన వేలికి ఇంత క్రాక్ వచ్చింది. బాగా వాపు వచ్చింది. 3 రోజుల దాకా నేను పట్టించుకోలేదు. అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి, చూడండి మనకి ప్రకృతి ఇట్లాంటి టెస్టులు కూడా పెడతా ఉంటుంది. మనం మంచి చేయాలనుకున్నా కూడా మనం మంచి చేస్తున్నాం కదా, మరి ధ్యానం చెప్తున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, పిరమిడ్ కట్టించా, నేను ఇలా వెళ్తున్నానని అట్లాంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటి ఆలోచన నాకు రాకుండా, అంటే ఈ ఎదుగుదలకి మనం ఎదగటానికి ఇట్లాంటి కష్టాలు, అవును కదా. ఇప్పుడు ఎగ్జామ్లో టెస్ట్ పెడతా ఉంటారు పిల్లలకి. ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాడు పాస్ అవ్వకపోతే సెకండ్ క్లాస్కి వెళ్ళలేడు కదా, పాస్ అయితేనే. మరి అలాగే 2nd, 3rd, 5th దాకా వెళ్ళి 10th, మరి ఇంటర్, బీటెక్ ఇలా వెళ్ళాలంటే, జాబ్ రావాలంటే అన్ని టెస్టులు పాస్ అయితేనే. పాస్ కాకుండా జాబ్ రాదు కదా డైరెక్ట్గా. సో అలాగే మేము అనుకుంటాం అనమాట, మనకి ఏ కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, అంటే ధ్యానం కాదు కారణం, మనకు భగవంతుడు చిన్న టెస్ట్ పెడతాడు, కానీ ఆ టెస్ట్ పాస్ అయితే రిజల్ట్ ఉంటుంది. సో నేను అలాగ కాలు వాచింది, నడవలేకపోతున్నా. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరించడానికి ఆ డాక్టర్ గారికి తెలుసు. అతను కలవడానికి అని వెళ్తే చూపించాడనమాట. నేను చూపిస్తే ఒకళ్ళు అన్నారు, కాలు మోకాల దాకా పిండి కట్టేయాలి, 20 రోజులు బెడ్ రెస్ట్ అని చెప్పారు. సాధ్యమా? అంటే చిన్న క్రాక్ అయితే ఏలుకి మోకాల దాకా పిండి కట్టు. చూడండి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ మనకు ఒక గ్రిప్ ఉంది కదా, ధ్యానం అనే గ్రిప్పు, దాన్ని మైండ్లో వెంటనే వచ్చింది. అవసరమా మోకాలికి, నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు కదా, అవసరమా అనిపించి నేను వద్దని వచ్చేసానండి. కంటిన్యూగా స్కూల్కి కుంటుకుంటానే వెళ్ళా. ఇంకా ఒకటి 3 గంటలు 4 గంటలు కూర్చునేదాన్ని ధ్యానంలో. నైట్ 10 గంటలకు కూర్చుంటే 1, 2 అయ్యేదండి. నేను పొద్దున్నే మళ్ళీ 3 గంటలకు లెగవాలి. ఇంకా నేను 1 గంట నిద్రపోతుంది. మధ్యాహ్నం అంతా పనులు ఉంటాయి కదా ఇంట్లో, నేను 1 గంట మాత్రమే రెస్ట్ తీసుకునేదాన్ని అట్లా పండుకొని. మళ్ళీ 3 గంటలకు స్కూల్కి వెళ్ళాలి కదా, అవునా. 2 దాకా ధ్యానంలో కూర్చుంటా అనుకున్నా. ఫ్యామిలీ డాక్టర్ని కలిసినప్పుడు ఆయన చెప్పారు,
సార్ ఇలా చూపిస్తే పిండి కట్టేయాలన్నారంటే అవసరం లేదమ్మా అంటే నువ్వేం చేస్తావని చెప్పారు. ఆయన అసలు ఎక్స్రే కూడా తీయలేదండి. ఫస్ట్ అడగటం నువ్వేం చేస్తావమ్మా అని అడిగారు. నేను మెడిటేషన్ చేస్తానండి, అందరికీ మెడిటేషన్ నేర్పుతాను